సరిహద్దుల్లో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. భారత్ గురించి మరింత తెలుసుకోవడానికి చైనీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని స్వయంగా డ్రాగన్ అధికార పత్రిక సర్వేలో వెల్లడించింది. ది గ్లోబల్ టైమ్స్ భారత్ గురించి ఇటీవలే ఓ సర్వేను నిర్వహించగా ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాలని కోరిక ఎక్కువ మందిలో ఉన్నట్టు తేలింది. అలాగే భారతీయ సినిమాలపైన కూడా చాలా మంది చైనీయులు తమ అభిమానాన్ని తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర, భారత్ చైనా సంబంధాలు, చైనా అమెరికా సంబంధాలు అనే అంశంపై మే 23 నుంచి జూన్ 5 మధ్య గ్లోబల్ టైమ్స్ ఇన్స్టిట్యూట్ ఓ సర్వేను నిర్వహించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, బెంగాలీ మొత్తం 4 భాషల్లో ఈ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా చైనాలోని 1440 మంది, భారత్లోని 1466 మంది అభిప్రాయాలను సేకరించింది. దాదాపు 90% మంది చైనీయులు భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందని ఈ సర్వేలో తెలిపారు. అలాగే 70% మంది భారత్కు వెళ్లేందుకు 89% మంది పర్యాటకాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నారు. అయితే భారతీయుల విషయానికి వస్తే దాదాపు 48% మంది చైనాను సందర్శించాలని భావిస్తున్నారు. వీరంతా చదువు, ఉద్యోగం, వలస కోసం అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించారని సర్వేలో వెల్లడైంది. చైనీయుల్లో సగం మంది భారతీయ సాహిత్యం, సినిమాలు, వివిధ షోలను ఆస్వాదిస్తే దాదాపు 30% మంది ఇండియన్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు తేలింది. సర్వేలో భాగంగా పొందుపరిచిన భారతీయ సినిమాలను 90% మంది వీక్షించినట్లు సర్వేలో వెల్లడైంది. దాదాపు సగం మంది ఇండియన్లో మేడ్ ఇన్ చైనా లేదా ఆ దేశంలో తయారైన బ్రాండెడ్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. 40% మంది అక్కడి యాప్లను వినియోగించారు. అయితే భారత్ అభివృద్ధిని క్రమంగా చైనీయులు గుర్తిస్తున్నారని, భవిష్యత్తులో ప్రపంచ వేదికపై ఢిల్లీని కీలక శక్తిగా పరిగణిస్తున్నారని ఈ సర్వే సూచిస్తోంది. మరిన్ని మార్గాల ద్వారా భారత్లో వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని చైనీయులు అనుకుంటున్నారని వెల్లడించింది.